నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ బెర్తు దాదాపుగా ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం రాజ్భవన్ లో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక నిమిషాలకు రాజ్భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఎన్నాళ్ళలో వేచిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది. ఆశావహులు, సామాజిక సమీకరణాల్లాంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా అన్ని కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ దఫాలో కేవలం ముగ్గురునే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది. బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది. ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్తు ఖాయమైంది. ఇక ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి వివేక్ కు అవకాశం దక్కనుంది. మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గాని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు గాని లభించనుంది. ఇలా ఎస్సీల నుంచి మాల మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున 2 ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన 5 ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల సామేలు నిన్న రాత్రి సీఎం రేవంత్ ను కలిశారు. విస్తరణలో తమ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరారు. ఆదివారం అందుబాటులో ఉండండి, మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది, ఎవరికి వచ్చినా ఇప్పుడు కలిసి వచ్చినట్లే కలిసుండాలి, కలిసి రావాలని వారితో సీఎం అన్నట్లు సమాచారం. కాగా ఈ 5లో కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కేబినెట్లో భర్తీ చేయబోయే 3 స్థానాలకు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటున్నారు. వీరిలో జి వివేక్ 2009, 2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాత్రం తొలిసారే. వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీలతో పాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్టీల నుంచి లంబాడ సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో పాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్ గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించి విస్తరణ ముహూర్తం కూడా ఖరారైన జాబితాపై మాత్రం అర్ధరాత్రి వరకు తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అన్న చర్చ కూడా నడిచింది. అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఊహాగానాలు సాగాయి. కాంగ్రెస్ లో అందరూ ఇదే అంశంపై చర్చించుకున్నారు. కానీ కొత్త మంత్రులు ఎవరవుతారనే అంశంపై మాత్రం సస్పెన్స్ కొనసాగింది. ఒక దశలో పార్టీలోని ముఖ్య నేతలెవరికీ దీనిపై నిర్దిష్ట సమాచారం లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం అధిష్టానం ముందుగానే చెప్పింది. ఆ తర్వాత క్రమంగా రాత్రి 10 గంటలు దాటాక పార్టీలోని సీనియర్లు, మంత్రులకు కూడా ఈ సమాచారం అందించారని తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఫలానా సమయంలో అని మాత్రమే చెప్పారు తప్ప ఎవరెవరికి ఎంతమందికి అన్న విషయంలో మాత్రం
ఒకరిద్దరికే స్పష్టత ఉందని సమాచారం.